కొంచెం నూనె వేసేసుకుందాం. వేసి ఎండుమిరపకాయలు, అలాగే ఇందులో మన కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అన్నీ వేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసి ఇందులో అల్లం ముద్ద కూడా వేసుకుందాం. అల్లం ముద్ద కూడా వేసి దీంట్లో పసుపు వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ నూనెలో కొంచెం కుక్ అవ్వాలి. ఈ విధంగా కుక్ అయ్యి ఆ పచ్చి వాసన పోతున్నప్పుడు టమాటా, ఈ ఉల్లిపాయలు, ధనియాలు అన్నీ వేసి చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. చక్కగా ఈ విధంగా కుక్ చేసుకుందాం. పచ్చి ఉల్లిపాయల్ని మనం చేసుకున్న దాన్ని మరొక్కసారి కొంచెం సేపు దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు మన వంటల రాని కరాని కారం వేసి దీనికి కావలసినంత ఘాటు, కొంచెం మిరియాలు, పచ్చిమిరపకాయలు వేసినా దీనికి కావలసిన ఘాటు కొంచెం ఈ కరానీ మసాలానే వేసుకుంటే వస్తుంది. ఈ కరానీ కారం చేయడానికి వరంగల్ నుంచి, గుంటూరు నుంచి ఎంపిక చేసిన మంచి మిరపకాయలు తీసుకొచ్చి మనకి తెలుగువాడికి కావలసిన ఘాటు కరెక్ట్గా ఇందులో ఉంది. ఇప్పుడు కొంచెం వేసుకున్నా మీకు మంచి రుచి, సువాసన, ఆ రంగు కూడా దీంట్లో పర్ఫెక్ట్గా వస్తుంది. మరి తెచ్చుకోండి, వాడండి. ఈ మసాలా వేసి స్లోగా 10 నిమిషాలు చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది ఈ గ్రేవీ. కుక్ చేసుకుందాం. తర్వాత దీంట్లో మన మసాలాలు అన్నీ ఎలా వేయాలో చూద్దాం. కొంచెం ఓపిక్గా ఈ మసాలాని స్లోగా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది చిక్కటి పేస్ట్లా రెడీ అయింది. దీంట్లో నీళ్లు పోసుకొని మనకు కావలసిన కన్సిస్టెన్సీ, ఎర్రగా ఉన్న ఈ మసాలా వేసినప్పుడు దీని రంగు మారిపోతుంది. దీంట్లో కావలసినన్ని నీళ్లు పోసుకొని ఇప్పుడు మసాలా ఏదైతే చేసి పెట్టుకున్నామో దీన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. అన్నీ ఆ మంచి ఆ స్పైసీ ఫ్లేవర్, ముఖ్యంగా ఆ కొబ్బరిని కూడా పొడి చేసాం కదా, ఆ మసాలా కూడా ఇందులో వేసి మనం దీన్ని కలిపేసుకొని దీన్ని ఒక 3-4 నిమిషాల పాటు మరగనిద్దాం. కూర చక్కగా ఉడుకుతోంది. కావలసినంత ఉప్పు కూడా వేసుకుందాం. మరి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయండి. మంచి అన్ని రకాల మసాలాలు అన్నీ మరీ ఎక్కువగా వేయలేదు, కొంచెం దానికి కావలసినంత మనం వేసుకున్నాం. ఇప్పుడు కోడిగుడ్లు ముందుగా ఉడికించుకున్నాను. కోడిగుడ్లు అంటే పెద్దగా పీల్చుకోకపోయినా జస్ట్ కేవలం ఇలా లైట్గా అని ఇందులో కోడిగుడ్లు వేసేస్తాను. కోడిగుడ్లు ఆల్రెడీ ఉడికిపోయినాయి. దీన్ని ఇందులో ఎక్కువసేపు మరి ఉడికించకూడదు, కేవలం 1 నిమిషం పాటు పెట్టేసి వదిలేసేయాలి. అందుకని ఈ కోడిగుడ్లు వేసిన వెంటనే స్టవ్ కూడా కట్టేద్దాం. సన్నగా తరిగిన కొత్తిమీర వేసాను, కలిపేసి దీన్ని మూత పెట్టేద్దాం. కొంచెం సేపు మూత పెట్టిన తర్వాత లైట్గా ఆ నూనె లైట్గా పైకి వస్తుంది. తర్వాత వడ్డించేసుకుందాం. ఈ కోడిగుడ్డు కూరని చక్కగా వడ్డించేసుకుందాం. ఆహా, తిన్నప్పుడల్లా 3-4 గుడ్లు తినేస్తూ ఉంటాను. నాకు కావలసినట్టు పర్ఫెక్ట్గా చేసుకున్నాను. మీకు కావాలంటే మీరు కొంచెం పలసగా కూడా చేసుకోవచ్చు. సో మరి మన కోడిగుడ్డు కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చెట్టినాడు మసాలాతోటి. ఇందులో వచ్చే సువాసనే భలేగా ఉంది. అన్నంతో పాటు మనం ఈ మసాలా తింటే భలే టేస్టీగా ఉంటుంది. అయితే మరొకటి, బాగా రుచిగా చేసుకొని మసాలాలు ఎక్కువ వేస్తే డైజెషన్ కూడా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బరువుని కూడా కంట్రోల్ చేసే గొప్ప గుణం ఉంటుంది. అందుకే బాగా మసాలాలు వేసుకుంటే బరువు కూడా తగ్గుతామంటూ ఉంటారు. సో మరి పెసళ్ళు మనం ఎన్నో విధాలుగా వాడుకుంటాం. మంచి కిచిడీ చేసుకోవాలంటే వాడుకుంటాం. పెసరతోటి మూంగ్ దాల్ హల్వా మనం చేసుకుంటాం. అయితే వేరే దేశాల్లో కూడా చూస్తే ఈ పెసళ్ళని చక్కగా ఉడికించిన నీళ్ళని కూడా చక్కగా స్వీట్ రూపంలో, అలాగే దీంతో రకరకాల స్వీట్లు ఇండోనేషియా, వేరే ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఈ మూంగ్ దాల్ని స్వీట్లలో కూడా ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. అంటే ముఖానికి కూడా మంచిదని సున్నిపిండిలో కూడా కొన్ని పెసళ్ళు చక్కగా వేయించి వేసుకుంటారు. సో పెసళ్ళతోటి మనం ఎటువంటి స్వీట్ చేసుకోవాలన్నా, ఎందుకంటే ఈరోజు మనం కొబ్బరి చక్కగా దాంట్లో బోల్డంత కిస్మిస్ వేసి నాకు నచ్చిన విధంగా స్వీట్ తయారు చేసుకుందాం. దీంట్లో పెసళ్ళు చక్కగా తీసుకొని దీన్ని లైట్గా ఇలా వేయించుకుందాం. పెసళ్ళు ఏదన్నా వేయించేటప్పుడు పప్పు కేవలం 1 చెంచాడు నెయ్యి కానీ దీంట్లో వేసుకొని చక్కగా దీన్ని వేయించుకుంటే మంచి సువాసన బయటకు వస్తుంది. లేకపోయినా పచ్చిగా కూడా మనం చేసుకోవచ్చు. అయితే ఈ పెసళ్ళు మనం మొలకెత్తిన పెసళ్ళని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. పెసళ్ళ కంటే
వాటిని నీళ్ళలో నానబెట్టి మొలకలెత్తితే దీని శక్తి 3 ఇంతలు అవుతుందంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో వాళ్ళు చాలా హెల్తీగా చేసుకోవడానికి ఈ పెసళ్ళు మొలకలెత్తిన వాటితోటి కూరల్లో వాడుకుంటూ ఉంటారు. ఈ పెసళ్ళతో మనం ఈరోజు చేసుకునే ఈ బెల్లము కొబ్బరి వేసి చేసుకునే స్వీట్కి కొంచెం సేపు చిటికెడు ఒక పావు చెంచాడు నెయ్యి వేయడం వల్ల దీన్ని ఆ మంచి సువాసన మరి ఎక్కువ వస్తుంది. అంతేకాకుండా వేగడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. ఫర్మెంటేషన్, పెసళ్ళని నానబెట్టుకొని అప్పటికప్పుడు గ్రైండ్ చేసి దోసల్లా వేసుకుంటే మన పెసరట్టు. ఈ పెసరపప్పు మనం ఏదైతే తింటామో దానిపైన పొట్టు బోల్డ్ ఇండస్ట్రీలో ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్కి వాడుతూ ఉంటారు. చక్కగా నన్ను అడిగితే పెసరపప్పు తింటే మంచిది, కానీ వీటిని మాత్రం చక్కగా ఆ పైన గ్రీన్ స్కిన్తో పాటు తింటే మంచిది. కొంచెం అంతా ఉడికించుకొని వేరే పప్పుల్లో కూడా కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని ఒక 3-4 నిమిషాల పాటు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుందాం. నీళ్లు ఉడికిచ్చేసి మనం దాంట్లో పెసరపప్పు కూడా వేసి చక్కగా ఉడికించుకుందాం. ఒక కప్పుకి ఒక 2-3 కప్పుల నీళ్లు వేసేసి ఈ పెసరపప్పుని చక్కగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకొని తర్వాత బెల్లం అలాగే కొబ్బరి ఇవన్నీ వేసి ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుందాం. ఈ పెసళ్ళు మంచిగా వేగి మంచి సువాసన వస్తుంది. దీంట్లో చక్కగా వేసి మూత పెట్టేసి ఒక 5-6 విజిల్లు వచ్చేంత వరకు, చిన్న కుక్కర్ కదా కొంచెం ఎక్కువ టైం పడుతుంది, మంచిగా ఆ పెసరపప్పు అంతా నలిగిపోయేంత వరకు కుక్ చేసుకొని తర్వాత దీన్ని మన స్వీట్లా ఎలా చేసుకోవాలో చూద్దాం. మరి మనకు కావాల్సినన్ని విజిల్లు వచ్చిన తర్వాత మనకి ఈ పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు కొబ్బరి, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ నాకు ఇష్టమైనవన్నీ చక్కగా వీటితోటి మనం ఎలా చేయాలో చూద్దాం. గిన్నె మనం చక్కగా పెట్టేసుకొని నెయ్యి వేసుకుందాం. దీంట్లో మనం జీడిపప్పు, కిస్మిస్ వేయాలి. ఈ జీడిపప్పు, కిస్మిస్ అలాగే కొబ్బరిని కూడా మనం లైట్గా వేయించుకోవాలి. కాబట్టి జీడిపప్పు వేద్దాం, దీంతోపాటు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందాం, దీంట్లో కిస్మిస్ కూడా వేసుకుందాం. అంటే అన్నీ ఒకేసారి ఎందుకు వేసానంటే కిస్మిస్ బుగ్గలుగా అయ్యే లోపల ఈ కొబ్బరి కూడా లైట్గా వేగుతుంది, ఆ జీడిపప్పు కూడా మంచి కలర్ వస్తుంది. అయితే నేను నెయ్యి వేసి వేడెక్కక ముందే వేసాను. ఇలా వేసుకుంటే మనకి చక్కగా మంచి కలర్లో వస్తుంది. ఈ నేతిలో ఈ కొబ్బరి ముక్కలు, ఈ జీడిపప్పు ఇవన్నీ వేయించేసుకుందాం. చాలామంది జీడిపప్పు పచ్చిగానే వేసేసుకుంటారు. లైట్గా వేగితే దాంట్లో టేస్ట్ మరింత పెరుగుతుంది. చూడండి, ఇప్పుడు ఆ కిస్మిస్ బుడగల్లా కొంచెం అంత నేతిలో ఉబ్బుతుంది. కానీ ఒక్కటి జాగ్రత్తగా ఉండాలి, కొంచెం ఎక్కువగా కొంచెం మాడినా కొంచెం ఎక్కువగా కాలినా దాంట్లో చేదు టేస్ట్ వస్తుంది. అలా రాకుండా మనం కాపాడుకోవాలి. కేవలం 1 నిమిషంలోనే మనకంతా రెడీ అయిపోతుంది. జీడిపప్పుకి ఇంకా కలర్ రాలేదు, కిస్మిస్ ఇంకా ఉబ్బలేదు, ఎందుకంటే ఆ కొబ్బరిలో ఉన్న తేమ బయటకు వస్తూ ఆ వేడి తగ్గిస్తుంది. కొబ్బరి పాలు, బెల్లం 2 రెడీగా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే కేవలం 1/2 నిమిషంలో మొత్తం పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కిస్మిస్ మాడిందంటే. ఇప్పుడు కిస్మిస్ చూడండి లైట్గా బుడగల్లా ఉబ్బుతోంది. కిస్మిస్ లైట్గా ఉబ్బిన వెంటనే కొబ్బరి పాలని ఇందులో వేసేసుకుందాం. అలాగే బెల్లం, దీనికి కావలసినంత బెల్లాన్ని మనం ఇందులో వేసుకుందాం. అయితే ఈ బెల్లాన్ని చక్కగా తురిమి వేసుకుంటే బాగుంటుంది, తొందరగా మనకి కలిసిపోతుంది. ఇందులో వేయగానే ఆ బెల్లం అంతా మంచిగా కరిగి పర్ఫెక్ట్గా అవుతుంది. ఈ లోపల ఈ ప్రెషర్ కుక్కర్ కూడా చల్లారి మనం ఇందులో వేసేసుకోవచ్చు. ఓ బెల్లమా, చక్కగా ఇందులో కరిగి మంచి తీపిని అందచేయి. బెల్లం కేవలం చక్కగా మనం తురిమి పెట్టుకున్నది 2 నిమిషాల్లో ఈ విధంగా కరిగిపోయింది. కావాలంటే మరి కొంచెం నీళ్లు వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా ప్రెషర్ కుక్కర్ మనం చల్లారిన తర్వాత కూడా ఒక్కసారి దాని విజిల్ని ఇలా టచ్ చేయాలి, ఎందుకంటే ఏం ప్రెషర్ లేకుండా. ఇప్పుడు ఈ పప్పుని ఇందులో వేసేసుకుందాం. ఎంతో చక్కగా మ్యాష్ కూడా అయిపోయింది. చూడండి మన పెసరపప్పు. దీన్ని మనం ఇందులో వేసి పర్ఫెక్ట్గా కుక్ చేసుకుందాం.